ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుచు ఉంటున్నాడు. గమనించినట్లయితే ప్రేమటి వాళ్ళారా, ఆ యొక్క ఎర్రటి ఎండలో ప్రభుల వారు తను ఎంతో వేదనను శ్రమను అనుభవిస్తూ కూడా తన తల్లిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. తన తండ్రి అంటే పరలోక తండ్రి తనను ఎందుకు నిమిత్తమైతే ఈ లోకానికి పంపించినాడో ఆ పనులన్నీ కూడా ముగించుకొని తిరిగి తండ్రి యొద్దకు చేరుతున్నాడు. అలాంటి సమయంలో తనను కనిపించినటువంటి ఆ తల్లిని అంటే పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించి తనను ఈ లోకానికి తీసుకొని వచ్చినటువంటి ఆ తల్లిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అమ్మ అని పిలుస్తూ ఉంటున్నాడు. ప్రిమిటి వాళ్ళని మనం గమనించినట్లయితే వాక్య భాగంలో చూస్తాము. లూకా సువార్త 19వ అధ్యాయం 25, 26, 27 వచనాలు గమనించినట్లయితే సిలువ యొద్ద అంటే సిలువకు దగ్గరగా స్త్రీలు ఉంటూ ఉండినట్టుగా మనం చూస్తాం. నలుగురు స్త్రీలు ఉంటున్నారు. అక్కడ ఒక పురుషుడు యేసు ప్రభు ఎంతగానో ప్రేమించినటువంటి ఒక శిష్యుడు ఉండినట్టుగా మనం చూస్తాం. అనేక మంది ఇతర స్త్రీలు అక్కడ రొమ్ము కొట్టుకొని వారు రోధిస్తూ ఉండినట్లుగా మనం చూస్తాం. తర్వాత ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్య అయిన మరియు మగ్దలినా మరియు యేసు సిలువ యొద్ద నిలుచుండినట్లుగా మనం చూస్తాం. అక్కడ చాలా మంది స్త్రీలు ఉండినట్లుగా మనం గమనిస్తాం. ప్రేమంటి వాళ్ళారా, నీ కొరకు ప్రాణం పెడతాం అనేది చెప్పినటువంటి ఆ శిష్యులు ఒక్కరు కూడా లేరు. కేవలం ఒకే ఒక శిష్యుడు అక్కడ నిలబడి ఉండినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ప్రేమంటి వాళ్ళని మనం గమనించినట్లయితే యేసయ్య అనేక మార్లు తన తల్లిని అమ్మ అని పిలవచ్చును. మనం ఈ లోకంలో గమనించినట్లయితే మన పిల్లలు మనల్ని అమ్మ అని పిలుస్తూ ఉంటారు. అయితే ఇక్కడ యేసయ్య చివరిగా తన తల్లిని అమ్మ అని పిలుస్తూ ఉంటున్నాడు. ప్రేమంటి వాళ్ళారా, ఆ పిలుపుకు ఆ తల్లి ఎంతగానో తల్లడిల్లి ఉండవచ్చును. మనం చూసినట్లయితే అమ్మ అనగా అమృతం లాంటి ప్రేమను కురిపించేటటువంటిదిగా మనం చూస్తాం. మనమందరం కూడా ఆ తల్లులమే. అటువంటి మాధుర్యాన్ని మనం కూడా అనుభవిస్తున్నటువంటి వారమే. మనం చూసినట్లయితే ఈ యొక్క అమ్మ అనేటటువంటి పిలుపు ఓదార్పును నెమ్మదిని ఇచ్చేటటువంటిదిగా మనం చూస్తాం. మనం పడిపోతున్నటువంటి సమయంలో కాళ్ళకి ఏదైనా తట్టుకొని పడిచినటువంటి సమయంలో మనము అమ్మ అని అరుస్తూ ఉంటాం. ప్రేమిటి వాళ్ళారా, తల్లిని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. మనం చూసినట్లయితే ఇక్కడ అమ్మ అనేటటువంటి పదము ఆప్యాయతకు ప్రేమకు నిదర్శనంగా ఉండినట్లుగా మనము గమనించవచ్చును. మనం చూసినట్లయితే అమ్మ అనేటటువంటి పదము బాధ్యతను నెరవేర్చేదిగా ఉండినట్లుగా మనం చూస్తాం. ఏనాడు కూడా అమ్మ మనల్ని విస్మరించదు, నిర్లక్ష్యం చేయదు. మనం చూసినట్లయితే ప్రేమిటి వాళ్ళారా, అమ్మ మనలను ఎత్తుకొని ఆదరించి ఓదార్చేదిగా ఉండినట్లుగా మనం చూస్తూ ఉంటాం. మనం ఇంకా గమనించినట్లయితే ఈ కరోనా సమయంలో మనం చూస్తాం. ప్రేమిటి వాళ్ళారా, ఈ కరోనా సమయంలో ప్రతి గృహంలో కూడా ఒక తల్లి తను ఎంతగానో శ్రమించినట్లుగా మనం చూస్తాం. ప్రతి గృహంలో కూడా స్త్రీలు తన వారి కోసం ఎంతో తాపత్రయపడినట్లుగా మనం గమనించవచ్చు. వారి గృహంలో ఎవరైనా క్వారంటైన్లో ఉండినట్లయితే వారికి సేవలు చేసి వాళ్ళని బ్రతికించుకునేది ఒక తల్లి, అమ్మగా చూస్తాం. ఆ తర్వాత హోమ్ క్వారంటైన్లో ఉన్నప్పుడు వారికి సేవలు చేసి వారిని బ్రతికించుకునేది ఒక తల్లిగా మనం చూస్తూ ఉంటాం. తర్వాత హాస్పిటల్లో ఉండినటువంటి వారి నిమిత్తం తను యేసు పాదముల యొక్క ప్రార్థనలు చేసి తన వారిని బ్రతికించుకున్నట్లుగా ఒక అమ్మను తల్లిని మనం చూస్తూ ఉంటాం. ప్రేమిటి వాళ్ళ మనం గమనించినట్లయితే హాస్పిటల్స్లో డాక్టర్స్గా, నర్సెస్గా, ఆయాలుగా అనేక మంది తమ సేవలను వారు చేసి ఉంటున్నారు. కరోనా చేత అంటే ఆ వ్యాధి సోకిన వారు మరణిస్తారు అని తెలిసి కూడా అలాంటి రోగులకు వారు వైద్యాన్ని అందించారు. వారి ప్రేమ, వారి త్యాగము నిజంగా అభినందనీయంగా ఉండినట్టుగా మనం చూసినట్లయితే ప్రేమిటి వాళ్ళగా ఇక్కడ ఈ సమయంలో మనం మదర్ తెరీసాను జ్ఞాపకం చేసుకోవాలి. ఈమె ప్రజలందరి కొరకు వచ్చినటువంటి ఒక తల్లిగా చూస్తాం. ఆమె ప్రేమ గమనించినట్లయితే ఆమె జీవితాన్ని అభాగ్యుల కొరకు, అనాథల కొరకు దారిపోసినట్టుగా చూస్తాం. ఎక్కడో వేరే దేశంలో యుగోస్లావియాలో జన్మించినటువంటి ఆమె మన దేశానికి వచ్చింది, మన మధ్యలో సేవలు అందించింది. ఆ యొక్క కలకత్తా ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి పేదవారి పట్ల ఆమె దయ కలిగి
వారిని అంటే మురికి వాడల్లో నివసించేటటువంటి ప్రతి వారికి తన సేవను అందించింది. కుష్ఠరోగుల మధ్య సేవ చేయగలిగింది. ప్రియమైన వాళ్ళరా, తనకు ఏమీ కానిటువంటి వారిని తను చేరదీసి హక్కున చేర్చుకుంది ఆ తల్లి. మనం చూస్తాం ఆమె ప్రేమ అమూల్యమైనటువంటిదిగా మనం చూసినట్లయితే ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ ఒక స్లోగన్ ఇస్తా ఉంటది ఆమె, ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు నిన్న అని చెప్తా ఉంటది. మనం ప్రార్థన చేసే కంటే కూడా మన పొరుగు వారికి మనము ఏదో ఒక చేతులను ఏదో విధమైనటువంటి సహాయాన్ని అందించాలని ఆమె చెప్తుంది. మనం చూసినట్లయితే ఈ కరోనా సమయంలో చూసినట్లయితే ప్రియమైన వాళ్ళారా, అనేకులు ఆహారం లేక ఉంటున్నారు, షెల్టర్ లేక ఉండినారు, అనేకమైనటువంటి విపత్కర పరిస్థితులలో వారు ఉండినారు. అయితే మానవీయ దృక్పథంతో అనేకులు ముందుకు వచ్చి వారిని ఆదుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళారా, మనం చూసినట్లయితే ఇక్కడ స్త్రీలు అయినటువంటి వారు మనము అంటే శారీరకంగా బలహీనులమని అనుకుంటారు, కానీ దేవుని ప్రేమించడంలో మనము అంతగా బలవంతురాళ్ళమై ఉంటున్నాం. ప్రియమైన వాళ్ళారా, చూసినట్లయితే మొదట దేవుని కుమారత్వానికి తన గర్భమందు స్థానమిచ్చి పరిశుద్ధాత్మ ద్వారా ధైర్యంగా తల్లి కాగలిగింది ఒక స్త్రీ. ఆమె ఎవరంటే కన్య మరియ. మనం చూసినట్లయితే ఆయనకు శిలువ మరణానికి ముందే ప్రభు మరణాన్ని సూచిస్తూ సూచనాత్మకంగా ప్రాముఖ్యక ధోరణిలో యేసును రారాజుగాను యాజకునిగాను అభిషేకించింది ఒక స్త్రీ. మనం గమనించినట్లయితే క్రీస్తు నిర్దోషత్వాన్ని సూచిస్తూ నీతిమంతునికి జోలికి పోవద్దని భర్తకు ఒక హెచ్చరిక పంపింది ఇంకొక స్త్రీ, పిలాతు భార్య. మనం చూసినట్లయితే ప్రభు పునరుత్థాన మహిమను ఖాళీ సమాధిలో కాంచి ఆ మహత్తర సువార్తను ప్రచారం చేయడానికి పరిగెత్తింది ఇంకొక స్త్రీ, ఈమె మగ్దలేనే మరియగా చూస్తాం. ప్రియమైన వాళ్ళారా, ఇంకా చూసినట్లయితే ఒక స్త్రీ ద్వారా లోకంలోనికి పాపం వచ్చినట్లుగా చూస్తాం, ఇంకొక స్త్రీ ద్వారా లోకంలోనికి రక్షణ వచ్చింది, ఇంకో స్త్రీ ద్వారా మనం చూసినట్లయితే పునరుత్థానం స్వార్థ వచ్చినట్లుగా మనం చూస్తాం. పాపము, రక్షణ, పునరుత్థానం అనేటటువంటి ఈ మూడు కూడా అంటే ఈ ముగ్గురు స్త్రీలతో ముడిపడి ఉండినట్లుగా మనము గమనించవచ్చును. మనం చూసినట్లయితే మరియా అనగా చేదు అని అర్థం, మార అని అర్థం. నిజంగానే మరియ జీవితంలో చేదును ఆమె రుచి చూసినట్లుగా మనం చూస్తాం. చేదు అనుభవాలను ఆమె అంటే అనుభవించినట్లుగా గమనించవచ్చును. మరియా మధ్య తరగతి వ్యవసాయ కుటుంబానికి చెందినటువంటిదిగా మనం చూస్తూ ఉంటాం. యూదులు తమ ఇంట్లో ఆడపిల్ల ఉందన్న విషయాన్ని వారి లోకానికి తెలియకుండా అంత పరిశుద్ధంగా వారు ఆడపిల్లను పెంచేటటువంటి వారు. ఇక్కడ మెస్సియా కొరకు వారు యూదులు ఎదురు చూసినట్లుగా మనం గమనిస్తాం. అంటే ఆ మెస్సియా తమ కుటుంబంలోనే జన్మించాలని వారు ఆశపడినారు. అయితే ఏమిటి వాళ్ళారా, అంతమంది కన్యకలు ఆ యొక్క సమాజంలో ఉండగా కేవలము ఈ యొక్క కన్యమరియను మాత్రమే ప్రభు ఎందుకు ఎంచుకున్నాడు అంటే మనం చూసినట్లయితే ఆమెను దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎందుకు అని మనం గమనించినట్లయితే ఆమె పరిశుద్ధురాలుగా ఉంది, ధన్యురాలుగా ఉంటా ఉంది, ప్రార్థనా పరురాలుగా ఉంది, దయాప్రాప్తురాలుగా ఉంది, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటిదిగా మనం చూస్తాం. తర్వాత ఆమె విధేయురాలుగా, నమ్మకస్తురాలుగా, ఆశీర్వదింపబడినటువంటి స్త్రీగా మనము చూస్తూ ఉంటాం. ఈజిప్టు భాషలో మనం గమనించినట్లయితే మరియా అంటే ఇష్టురాలు, ఈమె దేవునికి ఇష్టురాలు కనుకనే ఆమెను అంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ లోకానికి తేవడానికి ఆమెను దేవుడు ఏర్పరచుకున్నట్లుగా మనము చూస్తాం. ఈ యొక్క పని చేయడానికి ఆమె సమర్థురాలని దేవుడు నిర్ణయించినట్లుగా మనము చూస్తూ ఉంటాం. ప్రియమైన వాళ్ళారా, మనం గమనించినట్లయితే గాబ్రియేలు దూత ఆ యొక్క మరియమ్మ యొద్దకు వచ్చినప్పుడు లూకా సువార్త 1:28 వచనంలో చూస్తాం, దయాప్రాప్తురాల నీకు శుభము అని చెప్తా ఉంది. 30వ వచనంలో చూస్తే మరియా భయపడకుము అని చెప్తా ఉంది. నీవు దేవుని వలన కృప పొందితివి, ఇదిగో నీవు పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించి కుమారుని కందువు అని చెప్తూ ఉండినట్లుగా మనం చూస్తాం. అప్పుడు మరియా చెప్తోంది లూకా సువార్త 1:37 వచనాలు మనం గమనిస్తున్నట్లయితే, ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగును గాక నేను అంతటి దూత ఆమె యొద్ద నుండి వెళ్ళను. చూసినట్లయితే మరియా
ఆ యొక్క దూత చెప్పినటువంటి మాటకు ఆమె తలవొగ్గుతుంది, విధేయత చూపిస్తూ ఉండినట్లుగా మనం చూస్తాం. నీ మాట చొప్పున ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని చెప్తుంది. చూసినట్లయితే ప్రియమైన వాళ్ళారా, దేవుని పట్ల ఆమెకు ఎంతటి వినయ విధేయతలు కలిగి ఉండవో మనము గమనించవచ్చును. ఇంకా మనం చూసినట్లయితే లూకా సువార్త 1:42 వచనంలో మనం చూస్తాం. ఇక్కడ ఎలిజబెత్ అంటా ఉంది, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన కాను అని చెప్తా ఉంది. ఇంకా మనం గమనించినట్లయితే లూకా 2:30-36 వచనాలు మనం చూస్తాం. ఇక్కడ సుమయోను భక్తుని యొక్క ప్రవచన నెరవేర్పును మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన వాళ్ళారా, ఆయన దేవాలయంలోనికి తేబడినటువంటి శిశువైన యేసు ప్రభువును ఆయన ఎత్తుకొని ఆయన చెప్తున్నాడు. తర్వాత మనం చూసినట్లయితే మరియమ్మకు అంటా ఉన్నాడు, నీ యొక్క హృదయంలో నుండి ఒక ఖడ్గము చూసుకొని పోవును అని ఆయన చెప్తూ ఉండినట్లుగా మనం గమనిస్తాం. ప్రియమైన వాళ్ళారా, చూసినట్లయితే ఆ ఖడ్గం ఏంటో ఆమె ఎప్పుడు రుచి చూస్తూ ఉండినట్లుగా మనము గమనించవచ్చును. ప్రియమైన వాళ్ళారా, మనం ఇంకా చూసినట్లయితే అక్కడ కూడా అన్న ప్రవక్తిని ఉండినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఇంకా గమనించినట్లయితే లూకా సువార్త 2:49-52 గమనిస్తాం. పస్కా పండగ సమయంలో అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు తప్పిపోయినట్లుగా మనము చూస్తూ ఉంటాం. వెళ్ళిన తల్లిదండ్రులు వారు వెతుకుతూ వెళ్ళినప్పుడు ఆయన దేవాలయంలో అంటే మత బోధకులతో అంటే పెద్దలతో అతను వాదిస్తూ ఉండినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఇంకా గమనించినట్లయితే తిరిగి ఆయనను వారు గృహానికి తీసుకొని వచ్చినట్లుగా తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు తన తల్లిదండ్రులకు లోబడి ఉండినట్లుగా మనం వాక్య భాగంలో చూస్తాం. ఇంకా గమనించినట్లయితే సామెతలు 22:6 వచనంలో చూస్తాం. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పించుము, పెద్దవాడైనప్పుడు వాడు దాని నుండి తొలగిపోడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మనము మన బిడ్డలను దేవుని భయభక్తుల్లో క్రమశిక్షణలో పెంచవలసినటువంటి వారమై ఉంచినాం. అక్కడ అయితే వాళ్ళు అంటే యూదులైనటువంటి వారు తమ బిడ్డలను సునగోగులకు పంపించేటటువంటి వారు, అంటే మేబీ సండే స్కూల్స్ అనమాట. అంటే చిన్నప్పటి నుండే వారు ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని వాళ్ళు తెలుసుకునేటటువంటి వారు. చూసినట్లయితే ఏమంటే వాళ్ళగా సామెతలు 23:13-14 గమనించినట్లయితే నీ బాలులను శిక్షించుట మానవమని చెప్తున్నాడు. అంటే మన పిల్లల్ని మనం క్రమశిక్షణలో పెట్టవలసినటువంటి వారమించిన. ఇంకా మనం గమనించినట్లయితే ఆకాశానికి భూమికి మధ్యలో ఎర్రటి ఎండలో వేలాడుతున్నటువంటి యేసును మనము చూస్తూ ఉంటాం. ఆ యొక్క శాపగ్రస్తమైనటువంటి సిలువలో యేసు వేలాడుచున్నాడు. ఏమిటి వాళ్ళారా, ఆయన మనకు రావాల్సిన శిక్షను ఆయన మీద వేసుకుని మన కొరకు ఆయన ఆ యొక్క శాపగ్రస్తమైనటువంటి సిలువలో వేలాడుచున్నాడు. సిలువ మీద వేలాడదీయబడినటువంటి వాడు దేవునికి శాపగ్రస్తుడు అని రాయబడింది. మనం ఇంకా చూసినట్లయితే ఆ యొక్క కల్వరి కొండపై గొల్గొతా కొండపై యేసు సిలువ వేయబడినట్లుగా మనం చూస్తాం. ఇద్దరు దొంగలను ఆ యొక్క కుడి వైపున ఎడమ వైపున వేసినట్లుగా మధ్యలో యేసయ్య ఉండినట్లుగా చూస్తాం. అంటే దొంగలతో పాటు అంటే నేరం చేసినటువంటి వాళ్ళతో పాటు యేసయ్యను కూడా ఆ యొక్క సిలువలో అంటే ఆ యొక్క సిలువలో వేలాడదీయబడినట్లుగా చూస్తూ ఉంటాం. ఎలాంటి నేరము ఎలాంటి తప్పిదము ఆయన చేయలేదు, కానీ వారితో కూడా తప్పిదము చేసిన వారితో పాటు పాలు పంపులు పొందుచూ ఉండినట్లుగా మనం చూస్తాం. గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళారా, ఆ యొక్క డోలోరోస్ మార్గంలో ఆ యొక్క వీధి గుండా యేసయ్య వెళ్తూ ఉంటున్నాడు. బాధ యొక్క మార్గం అనే దానికి పేరు. మనం చూసినట్లయితే పాత యెరూషలేములో ఇది ఒక వీధిగా ఒక స్ట్రీట్ గా చూస్తూ ఉంటాం. ప్రియమైన వాళ్ళారా, చూసినట్లయితే ఇదంతా కూడా తన తల్లి చూస్తూ ఉంది. ఆమె యేసుక్రీస్తు ప్రభుల వారిని వారి తీసుకొని వెళ్ళి శ్రమ పెట్టి తర్వాత ఆయనను సిలువ వేసినటువంటి సమయంలో తల్లి అక్కడే ఉంది. గమనించినట్లయితే ఆమె ఎంతగానో మౌనంగా రోధిస్తూ ఉంది. తన కుమారుడు చూసినట్లయితే ప్రియమైన వాళ్ళారా, పరిశుద్ధాత్మ ద్వారా అంటే ప్రత్యేకంగా జన్మించినటువంటి ఆ కుమారుడిని ఆమె ఎంతగానో చూసి మురిసిపోయి ఉండవచ్చును. చిన్న ప్రాయంలో ఎంతగానో తన చిన్న బిడ్డ చేసేటటువంటి అల్లరిని తను గమనించి ఉండవచ్చును. ఎంతగానో ఆయన ఎదుగుచూ ఉండినప్పుడు సంతోషించి ఉండవచ్చు. మన చిన్న చిన్న పిల్లలు ముద్దు ముద్దుగా మాట్లాడుతూ ఉంటే మనకు ఎంతో సంతోషం ఇస్తుంది కదా. అలాగే యేసే కూడా తన చిన్న మాటలు మాట్లాడినప్పుడు ఆ యొక్క తల్లి సంతోషించి
ఉండవచ్చును. అయితే ఆ యొక్క కాళ్ళలో చేతులలో మొలలు పట్టుబడి ఉంచినవి, తలపై ముళ్ళ కిరీటం ఉంచబడి ఉన్నది. ఏమిటి వాళ్ళారా, ఆయన ఆ యొక్క ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుచున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉంటాం. ఏమిటి వాళ్ళ ప్రక్కలో ఆ యొక్క బల్లె కోటను, చేదు చిరకను ఆయనకి ఇచ్చినట్లుగా చూస్తూ ఉంటాం. అక్కడ సుమయోను భక్తులు చెప్పినటువంటి ఆ యొక్క ఖడ్గము ఆమె హృదయంలో నుండి దూసుకొని పోతా ఉంది. ఒక్కసారి ఖడ్గం దూసుకొని పోతే మరణిస్తారు. అయితే ఈ వేదన ఆమె భరించలేకపోతా ఉంది. అది చిత్ర వరకు గురి చేస్తున్నటువంటిదిగా మనం చూస్తాం. ఆ వేదన వర్ణనాతీతంగా ఉండినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అయితే ఆమె మౌనంగా రోధిస్తూ ఉంది. తన కుమారుడు శ్రమ పడుచు ఉంటే, వేదన పడుచుంటే ఆ తల్లి ఎంతగానో రోధిస్తూ ఉండినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ప్రేమైన వాళ్ళారా, గుండె లోతుల్లో నుంచి ఆమె అంటే చూడడానికి పైకి గంభీరంగా కనబడుతున్నప్పటికీ కూడా గుండె లోతుల్లో నుండి ఆ యొక్క దుఃఖము, వేదన, శ్రమను తను అనుభవిస్తూ ఉండినట్లుగా చూస్తాం. ఇక్కడ యేసయ్య ఎంతగా సిలువ వేదనను శ్రమలను అనుభవిస్తున్నాడు, అంతకంటే ఎక్కువగా ఆ తల్లి వేదనను, శ్రమను అనుభవిస్తూ ఉండినట్లుగా మనం చూస్తాం. ఇంత వేదన శ్రమలో కూడా యేసయ్య చెప్తూ ఉంటున్నాడు. ప్రేమైన వాళ్ళారా, అక్కడ సిలువను మోసుకొని వెళ్తున్నటువంటి సమయంలో అనేక మంది స్త్రీలు ఆయనను వెంబడించారు. యేసయ్య స్వార్థ ప్రకటిస్తున్నటువంటి సమయంలో అనేక మంది స్త్రీలు వచ్చి ఉంటున్నారు. తర్వాత ఆయన అనేకలకు స్వస్థతని ఇచ్చినట్లుగా మనం చూస్తాం. అనేకమైనటువంటి సూచక క్రియలు, మహత్కార్యములు ఆయన చేసినట్లుగా గమనించవచ్చును. అప్పుడు చెప్తా అన్నాడు యేసయ్య, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తము, మీ పిల్లల నిమిత్తమును ఏడుగుడి అని చెప్పుకున్నాడు. ఇంకా చూసినట్లయితే ప్రేమైన వాళ్ళారా, ఆ యొక్క సిలువ యొద్ద చిన్న గుంపు ఉంది. దాంట్లో 4 స్త్రీలు ఉంటున్నారు, ఒక పురుషుడు మాత్రమే శిష్యుడు ఉండినట్టుగా మనం చూస్తాం. అయితే ప్రతి యూదుడు కూడా 30 సంవత్సరముల వయస్సులో అంటే కుటుంబ బాధ్యత తీసుకోవాలి. అంటే ఇంటికి పెద్ద కుమారుడు కుటుంబ బాధ్యతను తీసుకోవాల్సినటువంటి వారు ఉంటున్నారు. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు అంటే తను పెంచినటువంటి తండ్రి యోసేపు చనిపోయినాడు. తల్లి బాధ్యత తనే తీసుకోవాలి కాబట్టి తను ఆ యొక్క 33.5 సంవత్సరముల వయసులో ఆయన సిలువలో మరణిస్తూ తన తల్లిని జ్ఞాపకం చేసుకున్నట్లుగా చూస్తూ ఉంటాం. ప్రేమంటి వాళ్ళ తల్లి విధవరాలుగా ఉంటుంది. అయితే తన తల్లి బాధ్యత ఎలా అని తను ఆలోచిస్తూ ఉన్నాడు, జ్ఞాపకం చేసుకుంటున్నాడు. తను తండ్రి లోకానికి ఎందుకు పంపినాడు, ఆ పనులన్నీ ముగించుకొని తిరిగి తండ్రి ఎద్దకు బయలోకానికి వెళ్తున్నాడు. ఆ యొక్క తల్లిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అమ్మ, ఇదిగో నీ కుమారుడు అని చెప్తున్నాడు. శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్తూ ఉండినట్టుగా మనం చూస్తాం. ప్రభు చెప్తున్నాడు, నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదు కానీ దాన్ని నెరవేర్చడానికి నేను వచ్చింది అని చెప్తూ ఉంటున్నాడు. ప్రేమిటి వాళ్ళారా, యేసయ్య చుట్టూ చూస్తూ ఉన్నాడు. అప్పుడు తన తల్లి సిలువకు దగ్గరలో నిలబడి ఉన్నది. ఆమెను చూసి తను మాట్లాడుతూ ఉంటున్నాడు. అమ్మ, ఇదిగో నీ కుమారుడు అని చెప్తున్నాడు. ఇక్కడ ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తూ ఉండినట్టుగా మనం చూస్తాం. నిర్గమాకాండము 20:12 వచనంలో చూసినట్లయితే, నీకు మేలు కలిగినట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించు అని చెప్తున్నాడు. నీవు దీర్ఘాయుష్మంతుడు కావాలంటే నీ తల్లిని తండ్రిని సన్మానించు అని చెప్పినట్టుగా ఇది ఆజ్ఞ, తర్వాత దీవెనగా కూడా ఉండినట్టుగా మనం చూస్తాం. ప్రేమిటి వాళ్ళారా, యేసయ్య అంత శ్రమను అనుభవిస్తూ కూడా తన తల్లి యొక్క బాధ్యతను తీసుకుంటూ ఉన్నాడు. ప్రేమిటి వాళ్ళారా, తను ఎంతగానో ప్రేమించినటువంటి తన శిష్యునికి అప్పచెప్తున్నాడు. ఇదిగో నీ యొక్క తల్లి అని చెప్తున్నాడు. యేసు ఎంతగానో ప్రేమించినాడు ఆ శిష్యుని కాబట్టి ఆయన మరణము వరకు కూడా ఆ శిష్యుడు యేసుని వెంబడించినట్లుగా చూస్తాం. యోహాను అనగా కృపావరము అని అర్థము. యేసుక్రీస్తు ప్రభుల వారికి ఈ యొక్క యోహాను ప్రియమైన శిష్యుడిగా మనము గమనించవచ్చును. మనం చూసినట్లయితే ఎఫెసీ 6:1-3 వచనాల్లో మనం చూస్తాం, నీవు దీర్ఘాయుష్మంతుడు అవునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించమని వ్రాయబడింది. వాళ్ళగా మనము తల్లిదండ్రులను సన్మానించే వారంగా నీవు మనము ఉంటున్నామా? ఇక్కడైతే యేసే జ్ఞాపకం చేసుకున్నాడు తన తల్లిని. ప్రేమటి వాళ్ళగా మనం చూస్తాం. సామెతలు 23:22లో గమనించినట్లయితే, నిన్ను కనిన నీ తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకోమని చెప్తున్నాడు. ఇంకా మనం చూసినట్లయితే ఇక్కడ ఒక న్యూ
ప్రభుల వారు ఏర్పరుస్తూ ఉంటున్నాడు సిలువ సన్నిధిలో. మనం చూసినట్లయితే ఒక నూతన కుటుంబాన్ని ఏర్పరుస్తున్నాడు. అనేక కుటుంబ సమస్యలకు సిలువ ఒక పరిష్కార మార్గంగా మనం చూడవచ్చును. అనేక విధములైనటువంటి సమస్యలకు సిలువ యొద్దకు వచ్చినట్లయితే సిలువ పరిష్కార మార్గంగా ఉంటా ఉంది. ఇక్కడ కూడా ఒక కుటుంబ సమస్య పరిష్కరించబడుతుంది. యేసయ్య తను వెళ్ళిపోతూ తన తల్లిని తను ఎంతగానో ప్రేమించినటువంటి శిష్యునికి అప్పచెప్తుంటున్నాడు. ఇదిగో నీ తల్లి అని చెప్తూ ఉండినట్టుగా మనం చూస్తాం. ప్రేమిటి వాళ్ళ ఎటువంటి రక్త సంబంధం కూడా లేదు, అయినా కూడా ఒక తల్లి కొడుకుల సంబంధాన్ని యేసయ్య సిలువ సన్నిధిలో ఏర్పరుస్తున్నాడు. తన తల్లిని తన శిష్యుడైనటువంటి యోహానుకు అప్పచెప్తూ నా తల్లిని నీ తల్లిగా చూసుకోమని చెప్తూ ఉంటున్నాడు. ప్రేమిటి వాళ్ళారా, అయితే నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించును అనే ఆజ్ఞ మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ ఉండినటువంటి యోహాను కూడా యేసు ఎప్పుడైతే ఆ మాట చెప్పినాడో ఇదిగో నీ తల్లి అని అప్పచెప్పి ఉన్నాడో ఆ గడియ నుండే ఆయన ఆమెను తన ఇంట అంటే మరియను తన ఇంట చేర్చుకున్నట్టుగా మనం చూస్తాం. లోక రక్షకునికి తల్లి అయినటువంటి మరియమ్మను తన తల్లిగా స్వీకరించినట్లుగా గమనిస్తూ ఉంటాం. ఎంత గొప్ప అదృష్టము అని ఆయన భావించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ చూసినట్లయితే యోహాను 13:34-35 వచనంలో గమనించినట్లయితే మీరు ఒకరినొకరు ప్రేమించవాలని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమింపవాలని చెప్తుంటున్నాడు. ప్రేమించ వాళ్ళారా, నేను మిమ్మల్ని ఏ రీతిగా ప్రేమించినానో మీరు కూడా ఒకరినొకరు ప్రేమించాలని క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నాడు. తర్వాత మనం చూస్తే నిన్ను వలని పొరుగు అని ప్రేమించము. నిన్ను వలె అని చెప్తున్నాడంటే మనలను మనం ఏ రీతిగా ప్రేమించుకుంటామో, మన శరీరాన్ని మనం ఎంత ప్రేమతో చూసుకుంటామో అదే రీతిగా నీ పొరుగు అని ఎడల కూడా ఆ యొక్క ప్రేమను కనపరచాలని ప్రభు చెప్తున్నాడు. ప్రేమిటి వాళ్ళారా, మనం చూసినట్లయితే ఇక్కడ యోహాను కూడా అనేకమైనటువంటి అంటే సేవా పరిచర్యలు తను బిజీగా ఉన్నప్పటికీ కూడా తన తల్లిని మరవలేదు, నిర్లక్ష్యం చేయలేదు. ఆయన ఆ యొక్క తల్లిని తన ఇంట చేర్చుకున్నట్టుగా చూస్తాం. ఆయన పునరుత్థాన సువార్తకు కాన్స్టాంటినోపిల్కి వెళ్ళినప్పుడు అక్కడ కూడా తన తల్లిని వెంట తీసుకొని వెళ్ళినట్టుగా మనం చూస్తాం. తర్వాత ఆమె మేడగదిలో నిద్రించినట్టుగా మనము చూస్తూ ఉంటాం. వాళ్ళ మనం గమనించినట్లయితే ఇక్కడ అపొస్తలుల కార్యం 1:13-14 వచనాల్లో చూసినట్లయితే అక్కడ 11 మంది శిష్యులు ఉండినట్లుగా మనము గమనిస్తాం. వారితో పాటు యోహాను ఉంటున్నాడు, తర్వాత మరియమ్మ కూడా ఉండినట్టుగా మనము గమనిస్తాం. అంటే అక్కడ ఆది సంఘమును స్థాపించటలో ఇక్కడ యోహాను తర్వాత మరియమ్మ పాత్ర కూడా ఎంతగానో ఉండినట్టుగా మనం చూస్తాం. యేసు దేహమైనటువంటి సంఘాన్ని అంటే ఆది సంఘ నిర్మాణంలో వీరు కూడా పాలిభాగస్తులు అయి ఉండినట్టుగా మనం చూస్తాం. వారు ఎడతెగక ప్రార్థన చేసినట్లుగా మనం గమనించవచ్చును. చూసినట్లయితే ప్రేమిటి వాళ్ళారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు అదే రీతిగా యోహాను వారి బాధ్యతలను వారు నెరవేర్చి ఉన్నారు తన తల్లిదండ్రుల పట్ల. అయితే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, నీ నా పరిస్థితి ఏమిటి, మనం మన తల్లిదండ్రుల ఎడల ఎలాంటి బాధ్యతను నెరవేర్చుకుంటున్నాం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మనము వృద్ధాప్య స్థితిలో ఉన్నటువంటి మన తల్లిదండ్రులను ఏ రీతిగా చూసుకుంటా ఉన్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మనలను పెంచి పెద్ద చేసి విద్యావృత్తులు చెప్పించి మనలను ఈ స్థితిలో నిలబెట్టినటువంటి మన తల్లిదండ్రుల ఎడల మనం ఎలా ప్రవర్తిస్తున్నాం, వారిని ఏ రీతిగా చూసుకుంటా ఉన్నాం. ప్రేమిటి వాళ్ళారా, ఇక్కడైతే యేసయ్య సిలువలో ఉండి కూడా తను కొద్దిసేపు అయితే మరణాన్ని రుచి చూస్తాడు, కొద్దిసేపు అయితే తను ప్రాణం విడిచి తండ్రి దగ్గరకు వెళ్ళిపోతాడు. అయినప్పటికీ కూడా తను తల్లిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అమ్మ ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని చెప్తూ ఉండినట్టుగా మనం చూస్తాం. ఒక మనిషి పుట్టినప్పుడు అంటే మాటలు వచ్చే సమయంలో మాట్లాడే మాటలు చాలా ముద్దుగా ఉంటాయి, వాటిని వినసొప్పుగా ఉంటాయి, అందరూ కూడా వాటిని వినాలని ఆశపడతాం. అదే రీతిగా ఒక మనిషి మరణించే సమయంలో ఆ మాటలు కూడా చాలా విలువైనటువంటిగా మనం చూస్తాం. అందుకే యేసయ్య సిలువలో మాట్లాడుతున్నటువంటి 7 మాటలు 7 సూక్తులుగా మనము చూడవలసిన ప్రియమైన వాళ్ళారా. చూసినట్లయితే ఇక్కడ ఫస్ట్ బలి పశువు వధింపబడే సమయము 3 గంటలుగా మనము చూస్తూ ఉంటాం. అయితే
అయితే ప్రేమింటి వాళ్ళారా ఇక్కడ కూడా యేసయ్య సిలువలో మరణించే సమయం 3 గంటలుగా మనము చూస్తూ ఉంటున్నాం. ప్రేమింటి వాళ్ళారా ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట ప్రయోజనకరమని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రేమింటి వాళ్ళారా మనం చూసినట్లయితే యేసయ్య సిలువలో బలియాగమైనట్లుగా మనం చూస్తాం. మనందరి కొరకు తన ప్రాణమును రక్తమును తన శరీరమును అర్పించినట్లుగా గమనించవచ్చును. మనం చూసినట్లయితే ప్రేమిటి వాళ్ళారా ఆయన విధేయత అంటే సిలువ మరణం పొందినట్లుగా విధేయత చూపించినట్లుగా చూడవచ్చును. ఫిలిప్పీ 2:6లో మనం చూస్తాం, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి అని వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి యేసయ్య ఎలాంటి ప్రేమను కనబరుస్తున్నాడు, ఆ సిలువలో ఉండి కూడా తన తల్లి పట్ల బాధ్యత కలిగించినాడు. కాబట్టి క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును నేనును మనమును కలిగి ఉండి ఆయనను అంటే చూసినట్లయితే మన తల్లిదండ్రులను ప్రేమించే వారంగా మనం ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అలాంటి కృపను దేవుడు మనందరికీ కూడా దయచేయను గాక. తల్లి యొక్క బాధ్యతలను ఆమె యొక్క ప్రేమను తన కుమారుడు నెరవేర్చినటువంటి బాధ్యతను కూడా చక్కగా వివరించిన అమ్మగారికి వందనములు. మరి శ్రీమతి జి నీరజలత వచ్చి ప్రార్థనలు నడిపించాలని